రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా ఒక మాట, ఒక వర్డ్ చెప్పవా? ఏమన్నాడు చెప్తారు? నక్క పిలుగునే పిక్కు తింటది, పంది బురదలోనే బురలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు. సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి, సిగ్గుశరం ఉండాలి. ఏంది లొటపీసులా ఏందో చదువుతావు నువ్వు క్రియేట్. మీ గురించి రాసుకొని వస్తే ఉరి పెట్టుకొని సావాలి మీరు, ఉరి పెట్టుకొని సావాలి మీరు అంటున్నా. మీ గురించి కనుక ఎవరైనా మేము రాసి ప్రిపేర్ అయ్యి చదివితే ఉరి పెట్టుకొని సావాలి మీరు. ఏందో ఏదో లొట్టపీసు రాసి పురుగు ఇంట్లోనే ఉంటుంది, పంది పెన్నునే ఓలాడుతుంది. ఇలా పంది ఎట్లా మనిషి ఒక పందిని తీసుకొచ్చి ఇలా ఎట్లా ఉంచుతారు, పందులను పెంచేటువంటి తీరు కూడా మారిపోయింది. ఇలా పందులు కూడా కోళ్ళ షెడ్లో పెంచినట్టు పెంచుతూ ఉన్నారు. నువ్వు లొట్టల సామెత ఏదో రాసుకొచ్చి నువ్వు చదివి అతని మంత్రిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పంది లేక పురుగుల లేక ఆ విధంగా పోల్చడం అనేది, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని అనాయను కేటీఆర్ ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడేనా? ఏం రాజకీయాలు చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రం లోపల? ఏమో అధికారంలో ఉన్నప్పుడు మొత్తం దారి దోపిడీ చేసిన నువ్వు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసి ఇలా ఎందుకు ఆగలేకపోతున్నావు? ఎందుకంత మంట ఇట్లా కింద పొగలేస్తూ ఉంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పురుగు, ఒక పంది, ఒక ఇట్లా మాట్లాడతావా? ఏం మనిషివా? ఏది రాదని మళ్ళీ ఒకసారి తెలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్. నేనేమంటున్నా అంటే నువ్వు ఎట్లా తయారయ్యారు మీరంటే గుమ్మడికాయల దొంగలు ఎవడా అంటే భుజాలు తడుముకున్నటువంటి బట్టబాజిగాళ్ళు మీరు. ఇలా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవస్థలను నాశనం చేసి సర్వనాశనం చేసి ఏం ఫోన్ ట్యాపింగ్ చేసినావు? ఏం ఉద్ధరించినావు చెప్పు? నీ ఫోన్ ట్యాపింగ్లతోటి ఏం ఫోన్ ట్యాపింగ్ కాలబెట్టారు మీరు అంటున్నా? సిగ్గు శరం ఉండాలి. ఇంకా మళ్ళీ గుర్తు చేస్తున్నాయి పట్టుకొని. అసలు మీ టీఆర్ఎస్లు మీరు పాలకులు అనుకుంటురా? మీరు రాష్ట్రానికి పనికొస్తారనుకుంటురా? అసలు మీది పాలన అని అడుగుతున్నా. దొంగలు దొడ్డబడ్డట్టే మీరు పాలనని మీరు రెచ్చిపోతున్నారు. ఇంకా మిమ్మల్ని అసలు నేను చెప్తున్నా కదా, ఇలా యూట్యూబ్ ఛానల్కి అడ్డగోలుగా పైసలు ఇచ్చి టీవీలల్లో రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు మీరు? ఎందుకు పెడుతున్నారు అంటున్నా? తిన్నది అరుగుతలేదు మీకు. ఇలా 10 ఏళ్ళల్లో పీక్క తిన్నది అరుగుతలేదు అంటున్నా. ఒకరికన్నా 2 మాటలు ఒక రాష్ట్రం గురించి ఒక పదజాలం, ఒక పద్ధతి మీద మాట్లాడేది తెలియదు. కూతలే, నోటికి ఎంత వస్తే అంత కూతలే. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలి. ఈ నెలల్లో ఈ నికృష్టుడి బతుకు గట్లనా? ఈ రాష్ట్రం ఇది భాషనా? నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప. నికృష్టుడు కాదు, చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టాలనిపిస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడితే. నికృష్టుడి బతికిందే ఇంత ఘోరంగా ఏంది మాటలు ఇవి? ఏంది ఈ ఘోరాతి ఘోరం అంటున్నా? ఎందుకు ఈ ఆవేదన ఎందుకు అంటున్నా? ఏం బిగ్ కట్టగట్టారు మీరు అంటున్నా? ఏం పాటు చేసింది రాష్ట్రంలో అంటున్నా? మళ్ళీ సార్ మీకు తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ ఎక్కడ చచ్చిపోయింది? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఏది? ఎందుకు చంపేసారు దాన్ని? ఏం ఉద్ధరిద్దామని వేదనకి పోయారు మీరు? నికృష్టుడు సిగ్గుండాలే మాట్లాడడానికి. డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో? ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతాను. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ. గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు.
ఒక విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు, వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోజు. ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోషయ్య గారు, ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఏమన్నాడు చెప్పు. రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తారు. నేను ఏమంటున్నానంటే, ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఈ దేశంలో ఇంత నీచంగా మాట్లాడతారా? ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడైనా మీలాంటి నీచంగా మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. మీ అంత దగులుబాజీ రాష్ట్రానికి నరకము చూపించినటువంటి వ్యక్తిని ఇంకెవరు చెప్పండి అంటున్నా. నేను చెప్తా ఉన్నా. మీరు ఇంతమంది పేర్లు చెప్పుకుంటూ వచ్చారుగా వరుసగా, ఇంతమంది పేర్లు చెప్పారు. మేము అందరినీ గౌరవిస్తాం. అందులో మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్నారు, ఎన్టీ రామారావు గారు అన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు, రోషయ్య గారు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మర్చిపోయినట్టు వాళ్ళు. రోషయ్య, చంద్రబాబు నాయుడు అన్నారు, ఇంకా అన్న కిరణ్ కుమార్ రెడ్డి అని మర్చిపోయారు. చాలామంది మర్చిపోయారు. ఇంతమంది కదా, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క పాలనలో ఎవరన్నా ఉచిత బస్సు అందులో ఎవరన్నా ఇచ్చిరా? ఎవరన్నా ఇలా చేతి వృత్తులు అంటే వృత్తులకు సంబంధించి ఎవరన్నా ఐటీఐలు ఇలా భారతదేశ చరిత్రలో అదే పాత ఐటీఐలే ఉంటే దాన్ని అధునాతరీకరించి ఇలా ప్రజలకు అనుకూలంగా తీసుకొస్తున్నటువంటి చదువును కూడా మార్పు తెస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరో చెప్పు. ఐటీఐలు 60 కొత్త ఐటీఐ విధానాలు ఇలా టెక్నాలజీ ఏముంది, ఆ టెక్నాలజీని అందుకున్నటువంటి ఐటీఐలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారి విషయం లోపల మీకున్నటువంటి తేడా ఏంటంటే, అరవీర భయంకరమైనటువంటి కేసీఆర్ ఒక దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో చేసినప్పుడు ఈ దేశంలో భూములు మొత్తం సర్వనాశనం ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. ఈ దేశంలో ధరణి అంటే ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలోనే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక మంచి అంటే నస్కె బాటలతో సహా ఒక అద్భుతమైనటువంటి రెవెన్యూ వ్యవస్థ ఉంటే దాన్ని నాశనం చేసి మింగి పేదవాని కడుపు కొట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే ఆ సప్లాన్లను వీకేసినటువంటి ప్రమాదకారి కేసీఆర్. పేదోనికి కాస్త కాలంలో పేరు ఉంటే దాన్ని పీకేసినటువంటి పాపాత్ముడే కేసీఆర్. ఇవల్ల ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 8 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా తయారు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. మీరు చేసినటువంటి పాపము 1, 2 కాదు. మీరు చేసినటువంటి పాపాలను, మోసాలను నెత్తిలో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడుపుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నా, మీరు పొల్లు దండాలు పెట్టుర్రు, మీరు కుప్పిగంతులు ఏరి, మీరు ఏం చేసినా, మీరు ఎన్ని పిచ్చి కూతలు కూర్చినా, రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు తిడుతారో మీరు తిట్టుకోండి, మీరు ఏం చేసినా మీ పని అయిపోయింది. వాస్తవం చెప్పేతోడు లేక మీరు అలా ఎగురుతా ఉన్నారు. మీకు ఒక అడ్డు అదుపు లేదు, మీకు ఒక అంతు అది లేకుండా అయిపోయింది. ఏది పడితే అది, ఎంతకు పడితే అంతకు మాట్లాడుతూ ఉన్నారు.